ప్రైజ్ రాడ్ అందరికీ. ఈరోజు మన వాక్య భాగాంశము కీర్తనలు 122వ అధ్యాయం మొదటి 4 వచనాలు. దావీదు మహారాజు ఈ విధంగా చెప్తా ఉన్నాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములో నీ గుమ్మములో నీ నిలుచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క కట్టడములు, దేవుని యొక్క శాసనములు, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప ఆ యొక్క మందిరంలో దొరుకుతుంది అని దావీదు చెప్తా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఆదివారం కూడా ఆయన మందిరమునకు వెళ్ళాలా అనేటువంటి గట్టి నిర్ణయంతో మనం ఉండాలి. అదేవిధంగా దావీదు కూడా అంత గొప్ప రాజైనా కూడా, ఆయన మహారాజైనా కూడా ఆయన మందిరంకు వెళ్దాము అంటే ఆయన ఎంతో సంతోషిస్తూ ఉంటాడంట. మనం కూడా ఆయన మందిరానికి సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంతో వెళ్ళి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన దేవుణ్ణి మనము మహిమపరిచి ఘనపరిచి ఆయనను సంతోషపరిచినప్పుడు ఆయన కూడా మన అక్కర్లను తీర్చి, మన అవసరములను తీర్చి, మనను దృష్టించి కనికరించి, మనను దీవించి ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన మందిరమునకు వెళ్ళి ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచుదుం గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఆమెన్.